భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆధ్యాత్మిక దృశ్య కావ్యం రామాయణ. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టుపై భారతీయ సినీ అభిమానుల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలున్నాయి. ఇటీవలి విడుదలైన ట్రైలర్ విశేషాలతో పాటు ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ పోషిస్తున్న పాత్రల గురించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఎపిక్ డ్రామాలో రణబీర్ కపూర్ ఒక్క పాత్రలో కాదు, ఏకంగా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా అలరించడమే కాకుండా విష్ణుమూర్తి మరొక అవతారమైన పరశురాముడి పాత్రలోనూ కనిపించబోతుండడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకే సినిమాలో విష్ణుమూర్తి 2 అవతారాలు సనాతన ధర్మంలో మహావిష్ణువు దశావతారాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులో పరశురాముడు, శ్రీరాముడు ఎంతో ప్రాముఖ్యత కలిగిన అవతారాలు. ఈ 2 శక్తివంతమైన పాత్రలను ఒకే నటుడు తెరపై పండించడం సినీ చరిత్రలోనే అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. శ్రీరాముడి పాత్రలో శాంతం, ధర్మం, గంభీరత ఉంటే పరశురాముడి పాత్రలో రౌద్రం, తీవ్రత, ఉగ్రరూపం కనిపిస్తాయి. ఒకే సినిమాలో పరస్పరం భిన్నమైన 2 ఆధ్యాత్మిక భావోద్వేగాలను రణబీర్ కపూర్ ఎలా పండించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో రణబీర్ ఈ అంశంపై మాట్లాడుతూ శ్రీరాముడి పాత్రతో పాటు ఆయన కంటే ముందు అవతారమైన పరశురాముడిగా నటించే అవకాశం రావడం నిజంగా గొప్ప అదృష్టం. 2 పాత్రల శారీరక భాషతో పాటు వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మికత, భావోద్వేగాలను అర్థం చేసుకుని నటించడం ఒక అద్భుతమైన అనుభవం అని స్పష్టం చేశారు. ఇక రామాయణంలో సీతా స్వయంవర ఘట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివధనస్సును శ్రీరాముడు విరిచిన తర్వాత పరశురాముడు ప్రత్యక్షమయ్యే సన్నివేశం కథలోనే కీలకమైన మలుపు. ఇప్పుడు రణబీర్ కపూర్ 2 పాత్రలను పోషిస్తుండటంతో శ్రీరాముడు, పరశురాముడు ఎదురెదురుగా నిలిచే సీన్ థియేటర్లలో ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్, యాక్టింగ్ పరంగా ఈ సన్నివేశం వెండితెరపై మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శ్రీరాముడు, పరశురాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్, లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టును దాదాపు 4,000 కోట్ల భారీ బడ్జెట్తో 2 భాగాలుగా నిర్మాతలు రూపొందిస్తున్నారు.